ఆది గారు ఎట్రండి? అందరు ఎలాగో 2 hours టైం ఉంది కాబట్టి ఏం చేద్దామంటావు? చేసిందే ఇక్కడ ఉంది, మళ్ళీ 2 hours లో ఇంకేం చేస్తామంట. 2 hours టైం ఉంది కాబట్టి ఆయన అబ్బాయి మీ కొడుకు కాబట్టి. నా కొడుకు కాదు, మేము ప్రూవ్ చేస్తాం. వాడు ఎవరి కొడుకైనా పిల్లోడు కాబట్టి వాడికి ఏదైనా గేమ్స్ ఆడించండి. సరే, పిల్లలకి అలాగే పెద్దోళ్ళకి ఇష్టమైన ఒక గేమ్ ప్లాన్ చేస్తాను. గేమ్ పేరు వచ్చి స్పూన్స్ అండ్ లెమన్. ఓకే ఓకే, ఇది చిన్నగా కపుల్స్ మధ్య ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. అంతకంటే కప్పులు మీకు దొరుకుతారా? మళ్ళీ ఒక అల్టిమేట్ కపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ దొరకరు కాబట్టి ఎంత వాడితే అంత మంచిది. అఫ్ కోర్స్ వాళ్ళు దొరకరు అండ్ వాళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. కానీ ఈ ఆట వాళ్ళు ఆడే ముందు ఒక చిన్న డెమో మీరు ఒక అమ్మాయితో ఆడి చూపిస్తే వాళ్ళకి గేమ్ ఇంకా బాగా అర్థం అవుతుంది. సరే, ముందు గేమ్ ఏంటో చెప్పు. సరే, ఒక టెంపరరీ పార్ట్నర్ గా అంకితాన్ని పిలుద్దాం. ఓన్లీ టెంపరరీ పార్ట్నర్ గా. ఓకే, సో గేమ్ వచ్చి లెమన్ అండ్ స్పూన్. ఒక్క నిమిషం, ఇక్కడ నీ కళ్ళు వాడి కళ్ళు ఒకలాగే ఉన్నాయిరా. అయితే అంకిత ఇటువైపు, మీరు అటువైపు. ఓకే ఓకే, మీ ఇద్దరు నోట్లో స్పూన్ ఉంటది. స్పూన్ ఉంటది. ఇటువైపు అంకిత స్పూన్ మీద లెమన్ ఉంటది. ఆమె అక్కడి నుంచి సగం నడుచుకొని మధ్య వరకు వస్తది. మీరు అటు నుంచి సెంటర్ వరకు రావాలి. అండ్ ఆ లెమన్ వచ్చి మీ స్పూన్ లో తీసుకుని అటు వెళ్ళాలి. అంకిత రెడీ? తెలుసు కదా, మీ స్పూన్ మీద ఉన్న నిమ్మకాయ అక్కడ షిఫ్ట్ అవ్వాలి. 3, 2, 1 గో. అమ్మో, ఇది నేను చూడలేదు దగ్గర నుంచి. నువ్వు టెన్షన్ పడు, కావాలంటే 2 స్పూన్లు కిందేసైనా ముందుకు వద్దాం కానీ నువ్వు టెన్షన్ పడకు, నేనున్నా కదా. నేను అనుకుతున్నావేంటి? ఏజ్ ప్రాబ్లం. ఇంతోనికావు, ఆ కొడుకు నీ కొడుకేనా? ఇంత పర్ఫెక్ట్ గా ఆడాడంటే ఈ పర్ఫెక్ట్ కూడా వాడే. మరి అది గారు చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, ఫస్ట్ నేను పంపించేరా. థ్యాంక్ యూ సో మచ్ అంకిత, దట్ వాస్ రియల్లీ స్పోర్టివ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ పిలుద్దామా? పిలు, వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు స్పూన్లు మార్చుకుందామని. ఓకే, 3, 2, 1 గో. మీ ఇద్దరే ఇంకేదైనా ప్లాన్ చేశారా? ఓహో, నువ్వు డైరెక్ట్గా ఆవిడకి స్పూన్ ఇచ్చేస్తున్నావా? మీరు గెలిచారు కాబట్టి మా అందరి కోసం మన ముందు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని నేను ఎప్పటి నుంచో. ఒక మంచి డైలాగ్, నువ్వు చచ్చిపోతే ఇలాంటి అస్సలు వద్దు ప్లీజ్. కాబట్టి అవి లేకుండా ఏదైనా ఒక మంచి డైలాగ్ తో నువ్వు రమ్మ. ఫస్ట్ ఆయన నీకు ప్రపోజ్ చేస్తాడు, తర్వాత నువ్వు కూడా ఒక మంచి డైలాగ్ తో ఆయనకు ప్రపోజ్. ఎందుకు ఇప్పుడు పెద్దవాళ్ళ ముందు ఇవన్నీ? ఏంటమ్మా? అంటే నిజంగా ప్రపోజల్ అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనలో నీకు నచ్చిన విషయాలు చెప్పి ఐ లవ్ యూ చెప్పవబ్బా. రియల్ లైఫ్ లో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ చేసుకున్నారా లేదా లేకపోతే అలానే అనుకున్నారా? సిద్ధువే ప్రపోజ్ చేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు అంత తలబడుతున్నారు? అంటే ఇలా మాటల్లో ప్రపోజ్ చేయలేదు. మాటల్లో ప్రపోజ్ చేయలేదా? చేసే ఫాస్ట్ గా ఏదో ఒకటి. సీరియస్ గా చెప్పాలంటే సోనియా సపోర్ట్ చేసే విధానం కావచ్చు, లేకపోతే నన్ను గైడ్ చేసే విధానం కావచ్చు, ఇంకా చెప్తే చాలానే ఉంటాయి. ఇప్పుడు నేను టూరిస్ట్ గైడ్. నా లైఫ్ గైడ్, టూరిస్ట్ గైడ్ కాదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో పేరెంట్స్ తర్వాత నాకు బ్యాక్ చేస్తూ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఐ లవ్ యూ.
ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేయి. నిజంగానే రీల్స్ లో చూసి లేదంటే మేము చేసిన కంటెంట్ చూసి చాలా నవ్వుకుంటారు. బట్ ఆన్ ఎ సీరియస్ నోట్ ఎడుతుంటామని చెప్పుకో. ఇప్పుడు నిజాలు చెప్పలేను నేను, ఒక్క నిమిషం ఆగు. మన సక్సెస్ ని ఒకరు గుర్తించే వాళ్ళు కావాలి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ వరకు నేను రావడానికి రీజన్ కూడా ప్రతి ఒక్క విషయంలో నా వెనకాలండి నడిపించింది సిద్ధువే. ఇవాళ మేబీ తనే ఒకవేళ లేకపోయి ఉంటే ఇండస్ట్రీలో ఇంత స్టాండర్డ్ గా కూడా నేను ఉండేదాన్ని కాదేమో. సీరియస్ గా అయితే హీఈస్ మై లైఫ్ అంతే. ఇద్దరు వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ చూస్తారు కదా. సరే, మొత్తానికి మీ కప్పులు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అది అసలు ఆట కూడా చాలా బాగా ఆడారు. ఆ స్పూను, ఆ నిమ్మకాయ, టూ గుడ్. ఇంకా మధ్య మధ్యలో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చారు, డైరెక్టర్ గారు ఎందుకు ఖాళీగా ఉంటారు? మీరు చెప్పండి, మీరు ఎవరితో ఆడతారు? సరే మేము చెప్తాము. రోహిణి రారా. రోహిణి, నిమ్మకాయ జాగ్రత్త. రెడీ, 3, 2, 1 గో. మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే. రోహిణి, ఏంటి ఏమైంది రోహిణి? మధ్యలో స్పూన్ తో ఏదో చెప్పారేంటి? చాలా బాగా ఆడుతున్నారండి అని చెప్పానండి. కొంచెం వణికాను, అందుకని నిమ్మకాయ కింద పడిపోయింది. నాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చిందండి. అలా కాదు, నాకు వచ్చిన ఫీలింగ్ మీకు వచ్చిందా? కొంచెం దడబుట్టిందండి. రోహిణిని చూసా, గేమ్ చూసా, ఆ పాట చూసి కొత్త పాట, పాత జంట. 3, 2, 1 గో. ఒక నిమిషం. నీకు ఇందాక మనోహర నచ్చలేదు, మసక చీకట్లో నచ్చిందా? మంచి ఊపు మీద వచ్చో, నీకు మసక చీకట్లో నచ్చిందంటే వాడు నీ కొడుకే. లేదు, మీరు ఇందాక ముక్కు సేమ్ ఉందన్నారు, ఆవిడది అంకితాది. కళ్ళు అయితే మీరే అనిపిస్తుంది నాకు ఎందుకో. వీడి పిల్లోడు అంత చక్కగా ఉన్నాడు, వీడి పాపిస్ట్ కళ్ళు వచ్చాయంట. ఎందుకో చిన్నగా నరేష్ గాడే మీద చూడరా, నీకెంత పేరు తీసుకొస్తున్నాను, నీ మీద డౌట్ వస్తుంది. నీ డౌట్ నా మీద రుకుతారు. మా థ్రెడ్ మిల్ శ్రీ అండ్ రాఘవ గారు ప్లీజ్ రండి. రాఘవ గారు, మీకు ఓపెన్ ఆఫర్. మీరు రొమాంటిక్ రాఘవ అన్నారు కాబట్టి డైరెక్ట్ గా నోట్లో పెట్టుకొని తీసుకెళ్ళటమే. చూసుకోండి. పాట మాత్రం అద్భుతంగా ఉండాలి. సౌండ్ డిపార్ట్మెంట్ రెడీ? ఓకే, మ్యూజిక్. రాఘవ గారు, పద్ధతి కాదు ఇది. మీరు నిమ్మకాయ చూడకుండా అమ్మాయినే చూస్తున్నారు. నిమ్మకాయ కింద పడింది. రే నరేష్ తీసుకో. ఈడెంతో మంది జీవితాలనే దొక్కాడు నిమ్మకాయ లెక్క. రాఘవ్ గారు, ఇది మీకు ఫైనల్ ఛాన్స్. ఎలాగైనా ఈ రౌండ్ లో గెలిచి మీరే బెస్ట్ కపుల్ అని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే డాన్స్ మొత్తం రద్దయిపోద్ది. ఓకేనా? రెడీ, 3, 2, 1 మ్యూజిక్. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం అయ్యే దారి చూపిస్తుంది. అండ్ రాఘవ్ గారు, ఈ రౌండ్ మంచిగా గెలిచినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్. అండ్ ఆ గిఫ్ట్ ఏంటంటే ఆది గారు చెప్తారు. గిఫ్ట్ ఏం లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకుంటారు. బాబు
సరే అదేం వదిలేగానండి, ఒక మంచి ఊపున్న సాంగ్ వేస్తారు, దంచవే మేనత్త కూతురు లాంటి సాంగ్. ఒకసారి దంచవే మేనత్త కూతురు అంటే సాంగ్ ఏంటో. మన్మథ రాజా బాగుంటుంది. మన్మథ రాజా అయినా పర్లా. కమాన్ కమాన్ ఏయ్ ఏంటి ఇంతకు ముందు గుళ్ళో మీరు ఫాలో చేస్తున్నాను అంతే. ఏమంటే డాన్స్ లో మన ఇద్దరం ఒకటే, కానీ ఈ రోజు మీకు ఛాన్స్ వచ్చింది, మీరు ప్రూవ్ చేసుకోవాలి. రాఘవ గారు నేను ఇచ్చిన పేరు కాపాడుకోండి ప్లీజ్. కష్టం మేడం. రెడీ? ఇప్పుడు ఏం లేదు, ఉతికారు ఆరేసారు, ఇంకా తీసేసుకుని బకెట్లు వేసుకుని వెళ్ళడమే. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు అండ్ శ్రీ గారు, బాగా చేశారు. అలాగే మాకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. మాకు లాస్ట్ భాస్కర్ గారును శైలజ గారు వస్తే ఒక్క నిమిషం, రిపోర్ట్ ఎక్కడ? రిపోర్ట్స్ దగ్గరికి వచ్చేసాయి, కాకపోతే ఒక చిన్న టెస్ట్ చేయాలి. ఏం చేయాలి? బీపీ చెక్ చేయాలి. ఓకే, బీపీ చెక్ చేసాను, మళ్ళీ వస్తా. ఎంత ఉంది బీపీ? మొన్నటిదాకా 180 ఉండేది, ఇప్పుడు 220 అయింది. ఎందుకు నువ్వు పంచప్రసాద్ గారిని కలుస్తావు అనిపిస్తుంది. రమేష్ గారు, ఈ ఆట నెక్స్ట్ మీరు ఆడితే బాగుంటది. మరి మీతో పాటు ఎవరిని పేర్ చేస్తే బాగుంటది? అదిగో ఆ అమ్మాయి మల్లేశ్వరి రండి. శ్రీదేవి కొత్తగా వచ్చావా? కొత్తగా వస్తే మీకేంటి? కొత్తగా వచ్చావా అని అడిగా. మీ పాత సామాన్లు వెతకడంలోనే ఈవెంట్ మొత్తం జరిగిపోతుంది. మళ్ళీ శ్రీదేవిలో కొత్త ఎవరు వస్తున్నారు? ఎందుకు మీకు? శ్రీదేవిలో పుట్టిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, చేదు 3, 2, 1 మ్యూజిక్. మల్లీశ్వరివే మధురాసల మంజరివే, మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. కాదన్నా, అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడూ చేయలేని ఆయన చేసినట్టు ఎలా ఇచ్చా అన్నాడు అన్న. ఇప్పుడు ఆ పాట వచ్చింది కదా, మనోడు వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ బీట్ బాక్సింగ్ చేసి ఏదో ఒక పాట పాడరా, నువ్వు అది పాడతావు కదా. చిటి పాట తమ్ముడు బాగుండాలి. రెడీ? ఏ సాంగ్ పాడుతున్నా మీరు? మన అజిత్ గారిది. ఓకే. లేదని చెప్పా. నువ్వు చెప్పాలా ఏంటిరా? హృదయం ఒక అర్థమని, నీ రూపు బింబమని. పాడరా. వాడు ఉదయం అర్థం అంటే నువ్వు బావల సయాకిస్తున్నావు. హృదయం ఒక అర్థమని, నీ రూపు బింబమని తెలిసేను నాకే. ఒక్క నిమిషం ఆగా, నువ్వు ఇప్పుడు కొట్టింది మళ్ళీ కొట్టు. నీ పేటకు నేనే మేస్త్రి. ఇంకోటి ఏదైనా వాడనా? వేరే పాట పాడదు, ఇది అర్థం కాలే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. కూరుంటెయ్యమ్మో, పప్పుంటెయ్యమ్మో. ఇది కూడా అదేనన్నా. అంత కూరుంటే సాంగ్ పాడు. అంత కూరుంటెయ్యమ్మో, అంత పప్పుంటెయ్యమ్మో, హృదయం ఎక్కడున్నది. ఇదే కదన్నా. చంటైనా బుజ్జైనా బాయ్ ఫ్రెండ్ కావాల్సిందెవడైనా సై సై. ఆఖరికి మీరందరూ సై. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. కానీ అన్న నిజంగా ఫస్ట్ టైం అన్న నీ బీట్ బాక్సింగ్ ఏంటో నేను. ఇందుజ గారు, ఈ క్యూట్ గేమ్ ఎలా అనిపించింది? లెమన్ అండ్ స్పూన్. నాకు సోనియా అండ్ సిద్ధు ప్లే చేసింది చాలా బాగా అనిపించింది, వాళ్ళు ప్రపోజ్ చేసుకోవడం కూడా. మరి ఆది గారు చేసింది బాగాలేదమ్మా? దరిద్రంగా అనిపించింది. ఓ ఇలాగే ఉంటుందేమోనని భయపడ్డాను. చండాలం, దరిద్రం. ఆవిడ అడిగింది మీ యాంకరింగ్, మీ జడ్జిమెంట్ కాదండి, నా గేమ్.